నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. రాజకీయం, అధికారం పాలునీళ్ళలాగా కలగలిసిపోయి ఉంటాయి. వీటి మధ్య ఒక అక్రమ సంబంధం ఉంటుంది అని ఎప్పటి నుంచో అనేక మంది మేధావులు అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారులు వాటికి అతీతంగా వ్యవహరించాలి. రాజకీయంగా పవర్లో ఎవరున్నా సరే అధికారులు వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలి. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే రాజకీయ భావాలు ఉండవని కాదు, భావాలు అందరిలోనూ ఉంటాయి. వాళ్ళ పదవులు అయిపోయిన తర్వాత లేదు రాజీనామా చేసిన తర్వాత సరైన సమయంలో వాళ్ళకి ఇష్టం వచ్చిన రాజకీయ పార్టీలని భావజాలాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కూడా పౌరులుగా ప్రతి అధికారికి ఉంటుంది. కానీ నిన్న తెలంగాణలో జరిగిన ఒక సంఘటన, ఉదయం రాజీనామా, సాయంత్రానికి అంగీకారం, తెల్లారేపాటికి ఎమ్మెల్సీ టిక్కెట్ లభించటం ఏ స్థాయిలో అధికారులు రాజకీయ నాయకులు కలగలిసిపోయారన్నదానికి ఒక ఉదాహరణగా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది? రాజకీయ పార్టీలకి ఇంత అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఉంది, అందరినీ సమానంగా చూస్తుంది, అధికారులు మాతో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారన్న భావనని ఎందుకు వాళ్ళు ప్రజలకి తెలియపరచలేకపోతా ఉన్నారు? ఎక్కడ లోపం ఉందో దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చ చర్చలో మనతో పాటు వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ గారు వారు ఉన్నారు. అలాగే దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నాయకులు. మరి కాసేపట్లో అద్దంకి దయాకర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. లక్ష్మణ్ గారు చెప్పండి, చాలామంది మీరు అలాగే రిజైన్ చేశారు, గతంలో జయప్రకాష్ గారు చేశారు, మన ప్రవీణ్ కుమార్ గారు చేశారు, అనేక మంది అధికారులు దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో రాజకీయాల పట్ల, సమాజం పట్ల ఈ ఉద్యోగం కంటే మరింత మెరుగ్గా ఏదైనా చేయాలని బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దిలీప్ గారు మీరు కూడా చేశారు. అయితే కానీ కొంతన్న అంటే మరీ ఎలా ఉందంటే నిన్నటి సంఘటన మాంసం తిన్నాం కదని ఎముకలు మెడలో వేసుకున్నట్టుగా ఉంది. ఓ పార్టీకి అనుకూలంగా కూడా కొన్ని సందర్భాల్లో వ్యవహరించిన అధికారులు ఉన్నారు. కాకపోతే కాస్తన్న సమాజం ఏమనుకుంటుందో 4 రోజులు ఆగి చేరదాం, అధికార పక్షంలో చేరిన వాళ్ళు ఉన్నారు. కానీ అది ఏమీ లేకుండా ఒక రకంగా చెప్పాలంటే నిర్భీతిగా చేరే వాళ్ళు అలాగే చేరుతున్నారు. పార్టీలు కూడా తెల్లారేపాటికి ఎమ్మెల్సీ టికెట్ అక్కడ 100 మంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు లైన్లో ఉంటే, నిజంగా అర్హుల లైన్లో ఉంటే, ఒక అధికారిని రాజీనామా చేయించి తెల్లారేపాటికి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రజలకి ఇది ఎలాంటి సంకేతాన్ని పంపుతుంది? చెప్పండి సార్. నమస్కారం అండి దిలీప్ గారు. ఇప్పుడు ఏంటంటే మనం రాజకీయాల్లో చేరగానే అదేదో బురదలోకి దింపేశారన్న ఒక స్థాయికి మనం మాట్లాడుతాం. యాక్చువల్ గా రాజకీయాలు అన్నవి దేశ భవిష్యత్తును, దేశంలో ఉన్న అనేక నిర్ణయాలను నిర్ణయించేది రాజకీయాలు, ఆ తర్వాత ఫార్మ్ అయ్యే గవర్నమెంట్స్. అందువల్ల సాధారణంగా సివిల్ సర్వెంట్స్ రాజకీయాల్లోకి వెళుతున్నారంటే వాళ్లకున్న అపారమైన అనుభవం రేపు పరిపాలనలో ఉపయోగపడుతుందన్న పాజిటివ్ అంశాన్ని గురించి కూడా మనం ఎప్పుడూ మాట్లాడట్లేదు. కాబట్టి రాజకీయాల్లోకి రాగానే మీకెందుకు రాజకీయాలు, మీరు రాజకీయాల బురదలో ఎందుకు దిగుతున్నారు? నా చర్చ ఆ కోణం కాదు లక్ష్మణ్ గారు. అవును, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మీరు వెంకటరామరెడ్డి గారి గురించి మాట్లాడారు. ఆయన ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్, ఈ బిలాంగ్స్ టు ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐఏఎస్. ఆయన రిజైన్ చేశారు. సాధారణంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి మనకు సివిల్ సర్వీసెస్ లో ఆ ప్రొవిజన్ ఉంది. ఆల్ ఇండియా సర్వీసెస్ డెత్ కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్ రూల్స్ అని 1958 లో సెక్షన్ 16(2) కింద ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ మనం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. సాధారణంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి 3 నెలల నోటీసులు ఇస్తారు. ఆ 3 నెలల నోటీసుల పీరియడ్ కూడా కండోన్ చేయమని కూడా మనం రిక్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మై కేస్, నేను వాలంటరీ రిటైర్మెంట్ కి అప్లికేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ 3 months పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని కండోన్ చేయండి, ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేయండి అని ఇంకొక అప్లికేషన్ ఇచ్చాను. ఆ అప్లికేషన్ లోనే రాశాను, ఆయన యాక్సెప్ట్ చేశారు. నేను రిజిగ్నేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఒక వారం రోజుల లోపల నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయింది. సో ఇప్పుడు మీరేమన్నారంటే వెంకటరామరెడ్డి గారు నిన్న ఇచ్చారు, ఇమీడియట్ గా యాక్సెప్ట్ అయింది. యాక్సెప్టెన్స్ కి ఇంత పీరియడ్ ఉండాలని ఎక్కడ, కానీ మధ్యలో డిఓపిటి నుంచి కూడా అనుమతి రావాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ నుంచి కూడా అని చెప్పి కూడా అంటున్నారు. మరి అది నిజమా కాదు? అది అవసరం లేదండి. ఎందుకంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ వాళ్ళ సెలెక్ట్ చేసి హీ ఈస్ బోర్న్ అండ్ తెలంగాణ కాడర్, తెలంగాణ కాడర్ లో ఉన్నారు కాబట్టి ఆయన రిజిగ్నేషన్ యాక్సెప్టెన్స్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఇస్ సఫిషియంట్. కాబట్టి ఆయన రూల్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే యాక్చువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఎప్పుడు కావాలంటే, మీకు సపోజ్ ఒక ఆఫీసర్ సస్పెన్షన్ లో ఉన్నాడు అనుకోండి, తర్వాత వచ్చి ఒక ఆఫీసర్ మీద
ఏదైనా డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నప్పుడు అటువంటి వాళ్ళ వాలంటరీ రిటైర్మెంట్ ఇక్కడ కూడా దాదాపు 6 కేసులు ఆయన మీద పెండింగ్ లో ఉన్నాయని చెప్పి డిఓపిటి నుంచే సిఎస్ గారికి ఒక లేఖ వచ్చింది. కొన్ని ఈ కోకాపేట భూములకు సంబంధించి కానీ లేకపోతే అంతకుముందు కొన్ని ప్రాజెక్ట్స్ ఓఆర్ఆర్కి సంబంధించి కానీ మొత్తం 6 కేసులు పెండింగ్లో ఉన్నది ఒక అంశం. మీరు డిఓపిటి అనుమతి అక్కర్లేదన్నారు లక్ష్మణ్ గారు. బెంగాల్లో ఒక ఎగ్జాంపుల్, ఒక మాజీ ఉన్నతాధికారి అక్కడున్న అధికార పార్టీ రాజ్యసభకు పంపాలనుకుంటే వాళ్ళు రాజీనామా యాక్సెప్ట్ చేసినా డిఓపిటి రిజెక్ట్ చేయడం కారణంగా ఆయన దానికి డిస్క్వాలిఫై అయ్యారు, ఎలిజిబుల్ కాలేకపోయారు. కారణం ఏంటంటారు? ఇప్పుడు రూల్స్ తీసుకుంటే మీకు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చిన వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మెయిన్ గా ఏమంటే ఆయన మీద ఏమన్నా మనము డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఆర్ పెండింగ్ ఉన్నా కూడా ఆర్ ఆయన మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అన్నవి పెట్టాలనుకున్నప్పుడు ఐ మీన్ ఇనిషియేట్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ లో మేజర్ పెనాల్టీ కనుక అవార్డ్ అవుతుంది అని అనిపిస్తే, అంటే రిమూవల్, డిస్మిస్సల్ ఆర్ కంపల్సరీ రిటైర్మెంట్ అన్నవి మేజర్ పెనాల్టీస్. అలాంటి చార్జెస్ ఏదైనా ఒకవేళ ఉంటే అటువంటి వాటిలో సర్వసాధారణంగా వాలంటరీ రిటైర్మెంట్ జనరల్ గా యాక్సెప్ట్ చేయకూడదు. తర్వాత వచ్చేసి ఏదైనా కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నా ఆర్ కోర్టులో కేసెస్ వేసే అవకాశం ఉంది అని ఆ స్టేజ్ లో ఉన్న అధికారి గనక వాలంటరీ రిటైర్మెంట్ కి అప్లికేషన్ ఇస్తే అప్పుడు కూడా జనరల్లీ ఆర్డినరీగా అది యాక్సెప్ట్ చేయరు. ఇవి సర్వసాధారణంగా ఏ పరిస్థితులలో యాక్సెప్టెన్స్ చేయకూడదు అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ అన్నది. కాస్త వేగ్గానే ఉన్నాయి లక్ష్మణ్ గారు, మీరు చెప్పినట్టు పెద్ద స్పష్టత లేదు అయితే వాటిలో. రైట్? అంటే ఎలా ఉంటుందంటే మామూలుగా రూల్స్ యూ షో మీ ది ఫేస్, ఐ విల్ షో యూ ది రూల్ అంటారు. ఓకే, అంటే సర్వసాధారణంగా ఇది జరిగే. ఒక్కసారి లక్ష్మణ్ గారు మనతో దేవి ప్రసాద్ గారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లైవ్ లో జాయిన్ అయ్యారు ఫోన్ ఇన్ లో. ఒకసారి వారు తీసుకొని మళ్ళీ వస్తాను. దేవి ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం సార్. దేవిప్రసాద్ గారు, ఇక్కడ అధికార పార్టీకి అర్హత లేదని కాదు, లేకపోతే అవకాశం లేదని కాదు. ఒకటి, టెక్నికల్గా రూల్స్ ఎలా ఉన్నాయి అన్నది ఒక అంశం. రెండు, అంత అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. నిన్నటిదాకా అధికారికి ఉన్న మనిషిని తెల్లారేపాటికి మీరు తెచ్చి ఎమ్మెల్సీగా సీట్ ఇస్తే ఆ అధికారి నిన్నటిదాకా మీకు అనుకూలంగా పనిచేశారని మొత్తం సమాజం అనుకుంటుంది కదా. ఎందుకు ఆ చిన్న అంశాన్ని మిస్ అవుతున్నారు? లేకపోతే ఎందుకు దానికి పట్టించుకోకుండా ముందుకెళ్లాల్సిన అగత్యం అధికార పార్టీకి ఏమొచ్చింది? ఎంతమంది లేరు నాయకులు టీఆర్ఎస్లో? ఆయనకే ఇవ్వాల్సిన అవసరం, ఆయన కావాలనుకుంటే చేరొచ్చు, కానీ మీరు ఇవ్వాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడింది? ఒక్కటి శ్రీనివాసరావు గారు, అంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎవరిని ఉంచాలి ఎవరిని ఉంచకూడదు పార్టీ ఇష్టం, దాని గురించి కాదంట్లా. పార్టీ నిర్ణయం పార్టీ తీసుకుంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, మీరు వెంకటరామరెడ్డి గారు ఒక అంటే ఐఏఎస్ అధికారి, కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారి, ఆయన రాజీనామా చేసి పార్టీలోకి చేరాలనుకున్న తర్వాత వారికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. ఇదంతా 24 గంటలు అయిపోయింది దేవిప్రసాద్ గారు. ఆ సమస్య అక్కడే. ఆయన 6 నెలల ముందు రాజీనామా చేస్తుంటే పోనేది వేరు. నిన్నటిదాకా అధికారికి ఉండి పొద్దున రిజిగ్నేషన్ ఇచ్చి సాయంత్రంకి పార్టీలో చేరి ఎమ్మెల్సీ తీసుకుంటే కలిసే పనిచేశారు అనుకుంటారు కదా దేవిప్రసాద్ గారు. ఆయన మీద ఏదో ఈ రోజు కొంతమంది ఆరోపిస్తున్నట్టు ఏమైనా కేసులున్నా లేకుంటే ఆయన సర్వీస్ కి సంబంధించిన ఏమైనా షార్ట్ షీట్లున్నా అవిన్నా ఇవున్నా డెఫినెట్ గా దాని మీద ఎన్నికల కమిషన్ గారు చర్య తీసుకుంటారు. రెండవది, ఇట్లా ఒకవేళ ఉంటే చూపియచ్చు. ఇప్పుడు పోలీస్ కేసులు కావచ్చు, లేకుంటే ఏమైనా చిన్న చిన్న కేసులు కావచ్చు, అవి నెలల తరబడి సంవత్సరాల తరబడి జరుగుతున్నటువంటి కేసులు ఉంటాయి. కాబట్టి కేసులు చూపిస్తే సరిపోతుంది అనేటువంటిది మనం చాలా కాలంగా చూస్తున్నాం. అనేక మంది బ్యూరోక్రాట్లు పార్టీలలో చేరుతున్నారు, పార్టీలు పెడుతున్నారు. వెంకటరామరెడ్డికి వచ్చే వరకు ఏమైపోయిందంటే, వెంకటరామరెడ్డికి ముఖ్యమంత్రికి ఏదో చేసిందని చెప్పి ఒక ప్రచారం అయితే బాగా చేస్తా ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆయన ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు సహజంగానే ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ గా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా అమలు చేయడంలో కొంత పేరు తెచ్చుకొని ఉండొచ్చు. అంత మాత్రాన ఆయన రాజకీయాల కరువులు కాదనేటువంటి హక్కు ఎక్కడదండి. డెఫినెట్ గా వెంకటరామరెడ్డి గారు ఏమైనా అవినీతి ఆరోపణలు చేసినా, ఇంకోటి చేసినా, ఏమన్నా వాళ్ళు అనుకుంటే డెఫినెట్ గా వాటిని పైకి తీసుకురావచ్చు. అటువంటి ఏమైనా ఉంటే చట్టం శిక్షలు. డిఓపిటి లేఖ రాసిన సిఎస్ గారు దాన్ని బుట్టదాఖలు చేశారని విమర్శలు వినపడుతున్నాయి గతంలో అనేక ఆరోపణలకు సంబంధించి. అలాగే ఆయన గత 14-15 ఏళ్లుగా ఆయన ఆస్తులు అప్పుల వివరాలు సర్వీస్ నిబంధనల ప్రకారం ఎవ్రీ ఇయర్ ఫైల్ చేయాల్సి చేయలేదంటున్నారు. నిన్న నామినేషన్ ఇస్తే ఇప్పటిదాకా ఆయన
ఆదాయ వ్యయాలు ఆదాయ అప్పులు కానీ లేకపోతే నేర చరిత్ర కానీ ఏమి కూడా అఫిడవిట్లు వెబ్సైట్లు కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా వాస్తవా లేకపోతే వక్రీకరించి చెప్తున్నారా? ఒక్కటి అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు అప్డివేట్లు అవి ఎప్పుడు అందులో స్క్రూటినీ అయ్యి అవన్నీ అయినాక పెట్టన్నా పెట్టొద్దా అనేది ఎన్నికల కమిషన్ సంబంధించిన నిబంధనలు ఉంటాయి. అవి ఏదో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు కదా. ఇది కేంద్ర ఎన్నికల సంఘం డెఫినెట్ గా ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తుంది. ఆయన 14 ఏళ్లుగా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇవ్వకుండా ఉంటారా అండి ఎవరని? ఇది మరీ ఎట్లా మాట్లాడుతారు అంటే ఒక బాధ్యత కలిగిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పత్రికాముఖంగా వెబ్సైట్లో వివరాలు తీసి అందరి ముందు చూపిస్తున్నారు. ఒక్క సంవత్సరం వివరాలు కూడా ఆ వెబ్సైట్లో లేవు అని చెప్పి, అది అబద్ధమా? ఇప్పుడు నేను అంటే ఇక మళ్ళీ రాజకీయం అవుతుంది. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీకి ఉన్నటువంటి నాయకుడు ఎన్నిసార్లు శిక్షలు చూసిండు? ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద ఎంత చర్చ జరిగింది. అదే బాధ్యత గల నాయకుడు ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలు పెట్టి ఎట్లా ఎన్నికలను అవినీతిమయంగా మార్చడానికి ప్రయత్నం చేసిండు. ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు కదా. ఒక అధికారి మీద నిజంగానే మీకైనా కోపం ఉంటే ఆయన 14-15 ఏళ్ళు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే ఆరోపణలు సరిగ్గా లేవు. డెఫినెట్ ఇవ్వకుంటే ఆయన ఒక అధికారిగా తప్పకుండా చర్యలు ఉంటాయి. చర్యలు లేకుండా ఉండవు కదా. మా ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు ఉంటుందో 10 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత చర్యలు అయితే ఇక చర్యలు కాకుండా ఉంటాయి. మేము తీసుకున్నది కాదు. ఐఏఎస్ అధికారుల మీద చర్య తీసుకునేటువంటి అధికారం సిఎస్ గారికి ఉంటుంది కదా. సిఎస్ గారు అంత వేగ్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తారనేది నేనైతే భావించను. ఒకవేళ ఏమైనా ఉంటే డెఫినెట్ గా ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. దానికి ఇంత మా బురద చల్లాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. అవకాశం ఉంటే మీరు లైన్లో కంటిన్యూ కండి కాసేపు. దేవిప్రసాద్ గారు, దయాకర్ గారు నిన్న రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు చాలా సరే ఆయన వేరే అంతకుముందు కూడా ఈ కోకపేట కుంభకోణం గురించినప్పుడు కూడా ఆయన చాలా మాట్లాడారు. అవన్నీ నేను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు సరే ఆరోపణలు వేరు. నిబంధనలకు సంబంధించి ఒకటి డిఓపిటి నుంచి సిఎస్ గారికి లేఖలు వచ్చినాయి, విచారణ జరిపి చర్యలు తీసుకోమని చెప్పి ఆయన చెప్పారు. లక్ష్మణ్ గారు చెప్పడం ఏంటంటే అందులో ఏ మేరకు శిక్ష పడుతుంది అన్నది వాళ్ళు అసెస్ చేసి దాన్ని బట్టి ఇవ్వాలా వద్దా అండ్ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయాలా లేదా అన్నారు. డిఓపిటితో పూర్తిగా ఖచ్చితంగా వాళ్ళ అనుమతి కావాలి రాజీనామాకు అన్నది స్పష్టత లేదన్నది నాకు అర్థమవుతున్నటువంటి అంశం. మొత్తంగా అసలు ఏంటి, ఎందుకని ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఈయన గురించి దాదాపు నిన్న గంటన్నర సేపు ఆయన వివరించారు. ఏంటి విషయం? అంటే ఒకటి అధికారిగా రిటైర్డ్ అవ్వడము, అధికారిగా రాజకీయాల్లోకి రావడం అనేది మన ఎదురుగా ఉన్న ఇద్దరు ఆఫీసర్లే, అటు లక్ష్మీనారాయణ గారు కావచ్చు, మన కపిలవాయి గారు కావచ్చు, అందరూ ఉద్యోగులే, మాజీ ఉద్యోగులు, మీరు నేను తప్ప. సో దాన్ని ఎవరు వ్యతిరేకించలేరు. అది రాజ్యాంగబద్ధమైన హక్కు. నువ్వు నేను వ్యతిరేకిస్తే కూడా దానికి స్టాంటిటీ ఉండదు. కానీ వేరే క్రిమినల్ కేసెస్ కానీ తర్వాత ప్రభుత్వంలో ఉండి తను చేసిన అంశాల మీద కోర్టులో ఉన్నాయి కావచ్చు, లేకపోతే వివిధ ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్న అంశాలు ఇప్పుడు ప్రస్తావనకు తెచ్చినాం. ఇది ఒక చర్చ. రెండవది ఏంటిది, అది ఆల్రెడీ మా పిసిసి ప్రెసిడెంట్ నుంచి మొదలు పెడితే అందరూ దాన్ని కంప్లైంట్ చేసి దాని మీద నిర్ణయం తీసుకుంటారు. కానీ టిఆర్ఎస్ పార్టీ వెంకట్రామిరెడ్డి గారి సేవలకు ప్రతిగా ఇది ఇస్తున్నదా అనేది కూడా చర్చ జరుగుతుంది కదా. నేను ఎందుకు ఈ మాట వస్తుందంటే, ఇదే భూ నిర్వాసితులు కొండపోచపల్లి, మలన సాగర్ గా ఇది కొండపోచం అని ఇటు పక్కకున్నది, అక్కడ నిర్వాసితులకు సంబంధించిన అంశంలో ఈయన గారు బెదిరించిన అంశాలు, అక్కడ దళితుల భూములు అక్విజిషన్ లో పోయినాయి. ఇప్పుడు ఆ ఇండ్లు కట్టినవి చెరువులో ఉన్నాయి. వాళ్ళ భూములు ఎక్కడ పోయినాయి? కొండపోచమ్మలో పోయినాయి. వాళ్ళు కట్టిన ఇండ్లు చెరువులో పోయినాయి. ఇప్పుడు వాళ్ళు గట్టున గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళని బెదిరించుడు వేరు. నేను పోయి అప్పుడు అధికారిగా ఉన్నప్పుడు కలెక్టర్ గా నేను గౌరవించాలి, బ్యూరోక్రాట్స్ గౌరవించాలి. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ఆ రోజు మనం మాట్లాడినాం. కానీ ఇలా ఈ రాజకీయాల కోసం రాజకీయ నాయకుని అప్పీజ్మెంట్ చేయడం కొరకు కాళ్ళు మొక్కితే ఎమ్మెల్సీలు, కాళ్ళు మొక్కితే అంటే రేపు డీజీపీ గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి అధికారి వరకు అందరిగా అధికార పార్టీ ఎమ్మెల్యే స్థాయిలో ఎస్ఐలు, సిఐలు, మంత్రుల స్థాయిలో డిఎస్పీలు, ఎస్పీలు ఇట్లా సరెండర్ అయితే ఇక విపక్షాలకు సంబంధించిన అంశంలో చట్టమో న్యాయమో పనిచేస్తుందని నేను ఎట్లా అనుకుంటా? ఆయన రాజ్ పుష్పకు సంబంధించి ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా వారు అధిపతిగా ఉన్నట్టుంది. నేను వింటున్నా ఇప్పుడిప్పుడే. అంటే ఏంటి,
ఒక అధికారి ఇప్పుడు సరే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చుకోవచ్చు కానీ ఇప్పుడు దేవిప్రసాద్ గారు నాకేమొద్దు అన్నట్టాడు, లేకపోతే ఇంకో ఎక్స్ ఎవరైనా టీఆర్ఎస్ కంప్యూటర్ వస్తే ఆయన కూడా నాకు వద్దు అంటాడు, మా సార్ ఏం చెప్తుంది అంటాడు. కానీ ఇది అధికారులను అప్పీజ్ చేయడం ప్రభుత్వం. ఇప్పుడు ఆ రజత్ కుమార్ నేను ఇష్టం వచ్చినట్టు తిట్టిన, మీరు చూసి ఉంటారు. 25 లక్షల ఓట్లు పోయినాయి అంటే పోలే అని అన్నాడు. 15,000 నా తుంగతుర్తిలే పోయినాయి, పక్కన పెడదాం. 25 లక్షలు పోలేదని మళ్ళీ తర్వాత 25 లక్షల ఓట్లు పోయినాయి సారీ అని చెప్పిండు. సారితే సరిపుచ్చుకుంటే టిఆర్ఎస్ కి అధికారం వచ్చింది. రేపు ఆయనకు ఆర్థికంగా హార్దికంగా అన్ని సహకారాలు చేసినట్టుగా ఉన్నాయి, అవి మనం ప్రూవ్ చేయలేం. బట్ ఇది బ్యూరోక్రసీకి మచ్చ కదా. ఇలా ఎమ్మెల్సీ కావడం అనేది బ్యూరోక్రసీ కంటే రాజకీయానికి మచ్చ. దయాకర్ గారు ఇక్కడ మచ్చం ఎవరు చూస్తలేరు సార్. రాజకీయం దరిద్రులంతా వచ్చి చేరిండ్రు, సన్నాసిగాళ్ళంతా వచ్చి ఊసుగాన్లోడు పాసుగాన్లోడు కూడా వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. దాన్ని నేను పట్టించుకోను. బ్యూరోక్రాట్స్ మీన్స్ వాళ్ళకు ఒక ఓకే. ఆ మ్యూట్ లోకి వెళ్ళింది దయాకర్ గారు, మ్యూట్ లోకి వెళ్ళింది. వాళ్ళ క్రెడిబిలిటీనే ఇక్కడ గా వస్తారు ఎవరైనా. కానీ ఏ క్రెడిబిలిటీ ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు, కేసీఆర్ గారు అధికారిగా ఉండి కాళ్ళు మొక్కినందుకు ఇది తాయిలం అనుకోవాలన్నా? ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా కూడా ఉండి, నాట్ ఓన్లీ ఆఫీసర్ బట్ ఆల్సో బెదిరించిన తీర్లు కూడా జగదేవ్పూర్ సర్పంచ్ దేవిప్రసాద్ గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఆడ. సన్నాలు వేయను సార్, నేను మా వాళ్ళు వేయనొద్దు అంటే వేయకపోతే నేను సస్పెండ్ చేయిస్తా అని చెప్పి. లేదు ఇంకా ఎక్విజిషన్ లో మల్లన్న సాగర్ విషయంలో తను రాజకీయ నాయకుని కంటే ఎక్కువగా ప్రవర్తించింది. ఏమన్నా అంటే మీ మీద క్రిమినల్ కేసెస్ పెడతా అని చెప్పి దళితులను బీసీలను అక్కడ బెదిరించిన దాఖలాలు నాకు తెలుసు. నేను ఎందుకంటే గజ్వేల్ కొన్ని ఈ మల్లన్న సాగర్ విషయంలో కాదు, కొండపోచమ్మ కానీ అటు ఎక్కడికి సిద్దిపేట వరకు నేను ఈ భూ నిర్వాసితులకు సంబంధించి కొంత ఈ ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ పోయిన దగ్గర నేను తిరిగిన. కాబట్టి దీని కొరకు అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అయితే బ్యూరోక్రసీకి విలువ పోతే కాళ్ళ మీద కొంచెం నమ్మకం ఉంది ఈ దేశంలో. కాంగ్రెస్ ఏం చేయబోతుంది? నిన్న మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసినట్టున్నారు. బట్ ఫర్దర్ గా జాతీయ స్థాయిలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలిసే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు ఇష్యూ బాగా రైజ్ చేశారు, ఏం చేయబోతున్నారు? డిఓపిటికి సంబంధించి కానీ మిగతా అంశాల్లో ఏఐసిసి కూడా చూసుకుంటది, మా నాయకులు కూడా అక్కడికి సమాచారం అందిస్తారు. కానీ అంటే ఇప్పుడు వారు అన్నారు ఏంది మన ఆయన పేరేంది మన రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నారు, శిక్షించకుంటుంటారా తప్పులు చేస్తే? ఇలా రేవంత్ రెడ్డి గారని పక్కన పెడతారా? లేకపోతే వెంకటరామరెడ్డి గారని పక్కన పెట్టాలా? చట్టాన్ని పక్కన పెట్టాలా? వ్యక్తుల కోసం ఏం ఎంక్వైరీ ప్రాసెస్ జరగట్లేదా? ఏసీబీ జరుగుతూనే ఉంటే దాదాపు నాకు తెలిసి నెలలో ఆయన 18 రోజులు కోట్ల చుట్టే తిరుగుతున్నాడు. కాబట్టి అవి ఫేస్ చేస్తున్నాం. మేమేమో ఫేస్ చేయాలి మీరు పెట్టే ఆరోపణలకు, మీరు చేసే వాటికి. పెండ్లి అవుతుంటే కూడా పంచ మీద పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన దాఖలాలు మర్చిపోయినరా అండి? ఎవరన్నా అట్లా తీసుకుపోతారా? బిడ్డ పెండ్లి అవుతుంటే కూడా అంత కసి ఉంది వాళ్ళకు. కానీ ఇక్కడ ఇంత ప్రేమ ఎక్కడిది? నిన్న రాజీనామా చేసి ఇవాళ ఎమ్మెల్సీ ఇచ్చే అంత ప్రేమ ఎక్కడిది? ఎందుకు వచ్చింది అనేది మాట్లాడితే ఒకసారి దిలీప్ గారు, ఉద్యోగులు ఎలా ఉన్నా రాజకీయం పవిత్రంగా ఉన్నట్టన్నా కనపడాలి, లేకపోయినా కనీసం ఉన్నట్టన్నా కనపడాలని కోరుకునేవాళ్ళు మనంతా. అది కూడా అక్కర్లేదు, అది ఎలాగో అది అంతా భ్రష్టుపట్టిపోయిందని చెప్పి ఇప్పుడు మన దయాకర్ గారు చెప్తున్నారు. కానీ ఒకటి నిజంగా రాజకీయంకి ఇంత నెక్సెస్ ఉందన్నది ప్రూవ్ చేసుకోవటం, వాళ్ళంతటా వాళ్ళు ఎవరు ప్రూవ్ చేయకుండా వాళ్ళే ప్రూవ్ చేసుకోవటంగా చూడాలా ఒకటి. రెండు, డిఓపిటి సర్వీస్ కర్సర్ అంతే వాళ్ళు మీ మీద ఉంది, బీజేపీ మీద. మీరు బెంగాల్లో మమతతో పడదు కాబట్టి అక్కడ ఒక ఐఏఎస్ అధికారి రాజీనామాని తిరస్కరింపజేశారు, ఆయన రాజ్యసభ సభ్యుడు కాకుండా చేశారు. కానీ వెంకటరామరెడ్డి గారి విషయంలో ఆ చర్యలు తీసుకోవట్లేదు, డిఓపిటి నుంచి బహుశా త్రూ అవుతుందన్న కోణంలోనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏం చేయబోతా ఉన్నారు? ఒకటండి, ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మీకు తెలుసు, నాకు తెలుసు, 3 విభాగాలుగా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అని ఉన్నాయి. ఇవి ఒకదాకొకటి ఇంటర్ డిపెండెంట్ గా లేదా స్వేచ్ఛగా ఉండి పనిచేయాలని అప్పుడే అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ చేసినటువంటి ఆలోచన. కాలక్రమంగా ఎగ్జిక్యూటివ్ ఎట్లా డిజనరేట్ అయిపోయిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో జైలు చేస్తే ఒక సెట్ ఆఫ్ ఆఫీసర్స్ రావడం, చేస్తే ఇంకో సెట్ ఆఫ్ ఆఫీసర్ రావడం, మళ్ళీ ఈయన అరెస్ట్ చేస్తే అదే రూమ్ లో పెట్టి, ఆయన అరెస్ట్ చేస్తే అదే జైలు రూమ్ లో పెట్టి, ఈ అధికారులందరూ అట్లా మరీ ఎక్స్ట్రీమ్ గా తమిళనాడులో మనం చూసాం గతంలో. ఇక్కడ కూడా ఈ మధ్య కాలంలో లేదు. కొన్న వెంకటరామరెడ్డి గారు మరీ అతిగా ప్రవర్తించి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే నేను ఖాతరు చేయని లెవెల్కి వెళ్ళాడు. ఇలాంటి వాళ్ళు స్టేజ్ మీద పాదాభివందనం చేస్తే మనందరికి ఆశ్చర్యం అనిపిస్తుంది. లైక్ ఒక మీరున్న రూల్స్ ప్రకారమే ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో ఉన్న ఆఫీసర్ ఒక మంత్రి ఆదేశాలను కనుక అంగీకరించకపోతే ఆయన తన అభిప్రాయాన్ని రాసి చీఫ్ మినిస్టర్ పంపచ్చు. అదే కేంద్రంలో కూడా రూల్స్ ప్రకారంగా ఒక మంత్రి ఆదేశాలను తను నచ్చకపోతే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ
దాన్ని అపోజ్ చేశాడు అనుకోండి, అది పిఎం కు మార్క్ అవుతుంది. Yes. డెసిషన్ అంత స్వేచ్ఛగా ఈ రోజు ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారా, అడ్మినిస్ట్రేషన్ లోని అధికారులు పనిచేస్తున్నారా? ఒక డిఎస్పీ పోస్టింగ్ మీకు కావాలన్నా, ఒక సిఐ పోస్టింగ్ కావాలన్నా స్థానికంగా రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కాన్సెంట్ కూడా జరగట్లేదు. అంటే ఎమ్మెల్యే చుట్టూ, ఎంపీల చుట్టూ ఈ అధికారులంతా ప్రదక్షిణలు చేస్తున్నారు వాళ్ళ పోస్టింగ్స్ కోసం. పోస్టింగ్స్ ఎందుకు అంటే మీకు తెలుసు, నాకు తెలుసు ఆ కానీ పోస్టింగ్స్. అది కాదు సార్, అంటే బీజేపీకి టీఆర్ఎస్కి అంత డెస్పరేషన్ కూడా ఏముంది నాకు అర్థం కాల. మెయిన్ అసలు అర్థం కాని విషయం ఏంటంటే చాలా మంది ఉన్నారు, ఆయన చేర్చుకోవచ్చు, 4 రోజులు ఆగించుకోవచ్చు, ఆయనకి ఇంకా 10 నెలల్లో సర్వీస్ కూడా అయిపోతుంది. బట్ వై టుడే ఇట్ సెల్ఫ్ అన్నది పెద్ద అర్థం కాని అంశం. అర్జెంట్ ఏముంది? ఆ నామినేషన్స్ హడావిడి త్వరగా చేసుకుని వాళ్ళ త్వరగా నామినేషన్ గారనే ఉద్దేశంలో చేసి ఉండొచ్చు. ఆయన స్టేట్ క్యాడర్ లో ఉన్నాడు, కన్ఫర్డ్ అయ్యేసి కాబట్టి బహుశా డిఓపిటి కాన్సెప్ట్ కూడా లక్ష్మణ గారు చెప్పినట్టుగా అవసరం లేకపోవచ్చు. కానీ అదే మీరు డిఓపిటికి రెఫర్ అయితే అంత త్వరగా అది రాదు, టైం పడుతుంది. ఎవరని కాదు కానీ టైం పడుతుంది. సో ఇక్కడ అవసరం లేకుండా చీఫ్ మినిస్టర్ ఒప్పుకుంటే అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ రూల్స్ వాళ్ళు వాడుకొని ఇక్కడ ఆయనకి ఇచ్చేశారు. కానీ ఆయన గతంలో ప్రవర్తించిన ఇంతకుముందు అద్దంకి దయాకర్ గారు చెప్పినట్టుగా రకరకాల ఉదాహరణలు కోట్ చేశాడు. ఆయన ఎక్కడ తీవ్ర ఎక్స్ట్రీమ్ కు పోయి దళితులను వేధించాడు, భూముల దాంట్లో చేశాడు, వరి వేసుకునే దాంట్లో సన్నాలు వేసుకోవచ్చు, పనిష్మెంట్ చేస్తాడు. ఇట్లాంటి అధికారి ఈ రకంగా మేము ఎట్లా చెప్తే అట్లా వినే అధికారికి మేము గౌరవించుకుంటాం, మేము పదవులు ఇస్తాం అని మీరు అన్నట్టుగా అంతమంది ఉద్యమకారులు డిబేట్ లో ఉన్న దేవి ప్రసాద్ తో సహా వాళ్ళకి ఎమ్మెల్సీ ఈయన నినాక మన 10 రోజుల కింద వచ్చిన మన హుజరాబాద్ లో ఉన్న కౌశిక్ రెడ్డి గారికి నినాగమన రాజీనామా చేసినటువంటి వెంకటరామరెడ్డి గారికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే ఒక తప్పుడు సంకేతాలను ఈ ముఖ్యమంత్రి పంపిస్తున్నారు. ఇట్లా కాపాడుతాము కనుక మాకు అడుగులు ఎత్తుతాయి అనేటువంటి తప్పుడు సంకేతాలు. దీనివల్ల ఓవరాల్ గా అందరి యొక్క స్పిరిట్ దెబ్బతింటుంది, వాళ్ళ యొక్క ఈవెన్ ఎఫిషియన్సీ దెబ్బతింటుంది. ఐఏఎస్ కాడర్ది ఇక్కడ ఉన్న పోస్టింగ్స్ కూడా కేవలం అందరికీ తన ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకొని, ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఇటు బ్యాచ్ ఆఫ్ పీపుల్ అటులాగా ఏరి కోరి తీసుకొచ్చి ఇంపార్టెంట్ పదవుల్లో డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఏమో లూప్ లైన్ లో ఉంటారు, ప్రమోటింగ్ అందరూ వచ్చేమో కీ పొజిషన్స్ లో ఉంటారు, వాళ్ళు చెప్పినట్టు వినాలనేటువంటి ఉద్దేశంతో. ఈ సంప్రదాయం ఓవరాల్ సిస్టమ్ కి చాలా దెబ్బతీస్తుంది లాంగ్ రన్ లో. ఫైనల్ గా ఒక మాట చెప్పండి దిలీప్ గారు, డిఓపిటీకి కనుక వస్తే కేంద్రం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నేను అన్నగాని సహజంగా అదే జరుగుతుంది కదా, ఆరోపణలు అన్నీ అదే కదా. డిఓపిటీ వేగంగా క్లియర్ చేస్తుందా, ఈయన మీద కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి కాస్త హోల్డ్ చేసే అవకాశం ఉందన్న? వేరే ఉద్దేశం లేదు, ట్రాన్స్పరెంట్గా జరగాలి, ఏదైనా అధికారం రాజకీయం కలగలిసిపోయిందన్న ఈ పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో. అసలు డిఓపిటీకి రెఫర్ అయ్యి మీరు అన్నట్టుగా కేసులు కనుక పెండింగ్ ఉంటే డెఫినెట్లీ యాక్సెప్ట్ చేయదు, అందులో అనుమానం లేదు. తనకున్న విశేషాధికారాలు వినియోగించి చీఫ్ మినిస్టర్ దాన్ని యాక్సెప్ట్ చేశాడు. తర్వాత రాటిఫికేషన్ కోసం డిఓపిటీకి రాసుకునే అవకాశం ఉంటుంది అవసరం ఉంటే. సో అది ఆయన విశేషాధికారాలు వాడుకున్నాడని అనుకుంటున్నాను. రైట్, ఈజీ కాదు రావడం. ఓకే, లక్ష్మణ్ గారు, అంటే ఒక కేంద్ర ఎన్నికల సంఘం రోల్ కూడా ఇక్కడ, ఎందుకంటే ఇది కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఎలక్షన్, ఒక అత్యున్నత స్థాయి అధికారి, ఈ ఆరోపణలు, ఈ గందరగోళం రాజకీయాల్లోకి రాకూడదని నా ఉద్దేశం కాదు లక్ష్మణ్ గారు. ఖచ్చితంగా రాజకీయాలు పవిత్రమైనవి, అందరూ అడుగు పెట్టాలి. కాకపోతే ఒక చర్చ చాలా కాలం జరుగుతుంది. ఇప్పుడే దిలీప్ గారు కూడా చెప్పారు, అధికార పక్షాలకి ఆ పార్టీ ఉంటే ఒక సెట్ ఆఫ్ ఆఫీసర్స్, ఈ పార్టీ ఉంటే ఇంకొక సెట్ ఆఫ్ ఆఫీసర్స్, వాళ్ళ మీద ఆరోపణలు. ఇది అధికార వ్యవస్థ కాదు, న్యాయ వ్యవస్థ కూడా పోయింది కదా, మనం చూస్తూ ఉన్నాం. వాటి గురించి కూడా నేను మాట్లాడట్లా. కానీ ఇలా తెల్లారేపాటికి వచ్చేసే వాటిని అరికట్టడానికి కానీ రాజకీయ పార్టీలకి ఎందుకు ఇంత అగత్యం పడుతున్నది, ఏం చెప్తారు? ఎలక్షన్ కమిషన్ ఆయన రిటైర్మెంట్ గురించి వాళ్ళు ఆయన మీద ఏమైనా కేసెస్ ఉన్నా కానీ డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉన్నా, ఇది ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలోకి రాదండి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూసేది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎమ్మెల్యే కావాలంటే వాళ్ళకి 25 సంవత్సరాలు పూర్తయిందా లేదా, ఎమ్మెల్సీ అయితే 35 సంవత్సరాలు పూర్తయిందా లేదా, ఇది వాళ్ళకు బేసిక్ పర్వ్యూలో వస్తుంది. ఆ తర్వాత వచ్చి వాళ్ళకి సంబంధించిన అఫిడవిట్స్ ఏవైతే ఇవ్వాలో అవన్నీ సబ్మిట్ చేయాలి. గవర్నమెంట్ సర్వెంట్ కదా అది అవ్వచ్చు. కానీ ఈ రోజు వాట్ ఈస్ హిస్ స్టేటస్? హి ఈజ్ ఎ రిటైర్డ్ మ్యాన్. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. తర్వాత ఏంటంటే మీరు ఇందాక అన్నారు, యాక్చువల్ గా 2017 లో చాలా మంది బ్యూరోక్రాట్స్ మేము వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చినా కూడా గవర్నమెంట్ లో యాక్సెప్ట్ చేయట్లేదు స్టేట్ గవర్నమెంట్స్ అని చెప్తే డిఓపిటి కొత్తగా ఆర్డర్ ఇష్యూ చేసింది. సపోజ్ ఇన్ కేస్ నేను 3 months పీరియడ్ నోటీస్ ఇచ్చి ఆ తర్వాత కూడా నాది పెండింగ్ లో ఉంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిఓపిటి యాక్సెప్ట్ చేయొచ్చు.
చాలా మంది ఏంటంటే మేము వెళ్ళిపోవాలనుకుంటారు కానీ స్టేట్ గవర్నమెంట్ వాడు యాక్సెప్ట్ చేయకుండా ఉంచుతారు, రిలీజ్ చేయకుండా ఉంచుతారు. కాబట్టి అప్పుడు ఏం చెప్పిందంటే ఇమీడియట్ గా ఈ 3 months నోటీస్ లోపల స్టేట్ గవర్నమెంట్స్ యాక్సెప్ట్ చేయకుంటే దెన్ డిఓపిటి కెన్ ఇష్యూ ఆర్డర్స్. దాన్ని ముందే గనక స్టేట్ గవర్నమెంట్స్ గనక యాక్సెప్ట్ చేస్తే దెర్ ఇస్ నో క్వశ్చన్ అన్నది మనకు రూల్స్ లో వచ్చిన ఒక తేడా అన్నమాట. కానీ మీరు చెప్తున్నది ఏంటంటే ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు, అందుకనే అంటారు జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ ఇట్ షుడ్ బి సీన్ మేనిఫెస్టెడ్లీ సీమ్ టు బి డన్. అంటే నా చర్చ ఉద్దేశం అదే. ఆఖరిగా న్యాయం అన్నది జరగడం మాత్రమే కాదు, అది ఏ పద్ధతిలో జరిగిందన్నది కూడా జరిగితే అప్పుడు వ్యవస్థల మీద గౌరవం ఉంటుందన్నది సర్వసాధారణంగా మనం అనుకునే విషయం. ఎస్ సార్. దయాకర్ గారు, జాతీయ స్థాయిలో ఏం చేయబోతున్నారు? సీరియస్ గా తీసుకున్నట్టు కనపడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ కలిసే అవకాశం ఉందా? చెప్పండి. ఇప్పుడు అభ్యంతరాలను ప్రస్తావన తీసుకురావడం ఒకటి, డిఓపిటి తీసుకుంటుందా లేదా అనేది 2. మూడవది ఈ అంశాన్ని రాజకీయంగానే కాకుండా అధికారుల పట్ల ప్రభుత్వం తీరు, ప్రభుత్వం అధికారులకు ఇచ్చే ప్రయారిటీ ఎక్స్పోజ్ కావాలి కదా కటారి గారు. ఇప్పుడు ఒక మంచి అధికారి రాజకీయాల్లోకి రావాలని కోరుకోవడంలో మేమే ముందుంటాం. ఎందుకంటే సమాజం పట్ల విజ్ఞత అవగాహన ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుతుందని. కానీ ఇలాంటి అవకాశవాద అధికారులతో వచ్చే సమస్యలు ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు దిలీప్ గారు చెప్పినట్టు వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే నా ప్రభుత్వం ఉంటే నా ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. కొప్పుల రాజు గారు రిటైర్డ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు తను ఏ పదవి కూడా తీసుకోలేదు, కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం. సరే, జేడీ శీలం గారు తీసుకొని ఉండొచ్చు కాదు, కానీ వాళ్ళ మీద అభియోగాలు లేవు ఎవరైనా. రెండవది ఈయన ఎంత కాంట్రడిక్టరీ అంటే, మీరు ఒక్కసారి ఆ మెదక్ జిల్లాకు సంబంధించి కానీ లేదంటే ఇప్పుడున్న సిద్దిపేట జిల్లాకు సంబంధించి కానీ ప్రజలను అడగండి. కాబట్టి అంటే నేనేదో ఆరోపణలు చేయడానికి వారిని వ్యతిరేకిస్తాను. ఏం చేసినా మీరు సాంకేతికంగా అడ్డుకోగలిగితే ఒక విధానం, లేదంటే రాజకీయంగానే మీరు ఎదుర్కోవాల్సి. నేను ఒకటి అనుకుంటా, రాజకీయంగా ఇది ఎక్స్పోజ్ చేయగల కానీ సాంకేతికంగా ప్రభుత్వాలు ముందుకొస్తేనే కదా, ప్రభుత్వ అధికారులు ముందుకొస్తేనే కదా అది జరుగుతుంది, వాస్తవం అవుతుందా. ఏదేమైనా దిలీప్ గారు మన్నించాలి, టైం తక్కువ ఉంది. ఈ రాజకీయం అధికారం కలగలిసిపోయినాయి, వాటి మధ్య అక్రమ సంబంధం ఉన్నది అన్నది ప్రజల ముందు తేటతెల్లం కావటం అంత మంచి పరిణామం కాదు. అధికారులు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నారన్న నమ్మకాన్ని కలిగించాల్సిన పరిస్థితుంది. ప్రభుత్వం కూడా అధికారులని వాళ్ళ సమర్థతను బట్టే పనిచేస్తున్న ఒక విశ్వాసం రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు చరిత్రలో చేదు అనుభవాలుగా ఒక మచ్చలుగా మిగిలిపోతాయి అన్నది ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. అభిప్రాయం. చర్చలో పాల్గొన్న దయాకర్ గారికి, దిలీప్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, ఫోన్ లైన్లో జాయిన్ అయిన దేవిప్రసాద్ గారికి ధన్యవాదాలు. రేపు మరోవస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.